హలో అండి. టేస్టీ మిల్కీ చాక్లెట్ తయారు చేసేద్దామండి. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టానండి. అందులో నేను ఫస్ట్ వెన్నపూస వేసాను. వెన్నపూస బాగా కరిగిందాం. వెన్నపూస కరిగిన తర్వాత పంచదార పౌడర్ ముందే రెడీగా ఆడి పక్కన పెట్టుకున్నాను. పంచదార పౌడర్ కూడా వేసేద్దాం. మిల్క్ పౌడర్ కూడా వేసానండి. ఇందులో మిల్క్ పౌడర్ కూడా వేసి అవన్నీ కూడా బాగా కలపాలన్నమాట. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా కదుపుతూనే ఉండాలి. మనం అలా దగ్గర పడే వరకు కూడా కలుపుతూ ఉండాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందామండి. ఇది కదుపుతూనే ఉండాలి. మిల్కీ చాక్లెట్ చాలా బాగుంటుంది కదా షాప్లో తీసుకున్నప్పుడు. ఇలా ఈ రకంగా కూడా తయారు చేద్దాం కదా అని ప్రాసెస్ మొదలుపెట్టానండి నేను. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ వరకు బాగానే చేశాను అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే నాకు కొంచెం చేతికి అంటుకునేలాగా వచ్చిందండి లాస్ట్కి. కాకపోతే టేస్ట్ అయితే మాత్రం అద్భుతం అనమాట. చాలా బాగుంది. మీరు ఏమైనా తయారు చేసినప్పుడు ఆయిల్ కూడా వేసుకుంటే కాస్త అంటుకోదనమాట. అందుకోసం మీకు ఎలా వచ్చిందో ఒకసారి మీరందరూ కూడా చూసి ఈ వీడియో ట్రై చేయండి. అందులో మట్టికి కొంచెం ఆయిల్ వేసుకుని తయారు చేసుకోండి. అప్పుడు చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను దగ్గర పడిన తర్వాత వేసేసి రెడీ అయిపోయింది కదా అని నేనేమో తీసేసరికి తర్వాత కొంచెం చేతికి అంటుకుందండి. కానీ ప్రాసెస్ మాత్రం చాలా బాగుందండి. చాక్లెట్ చాలా బాగుంది. మీరు కూడా చక్కగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి. అప్పుడు తయారు చేసిన తర్వాత మీకు చాక్లెట్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మీ వీడియో చక్కగా వస్తే బాగా వచ్చిందని నాకు కామెంట్ చేశారంటే చాలా సంతోషం కదండి. ఓకే అండి, నా వీడియో ఎలా ఉందో చూసేయండి ఒకసారి. తయారు చేశాను కానీ అంత మనస్ఫూర్తిగా అనిపించలేదు. ఎందుకంటే చేతికి అంటుకోకుండా రాలేదు కదా, చేతికి కొంచెం అంటుకుంటుంది అన్నమాట. కానీ టేస్ట్ మాత్రం అద్భుతం అనమాట. చూసారా, మనకు రెడీ అయిపోయింది ఇలాగా. ఇది నేను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను.